ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి, కంప్లీట్లీ క్వాంట్ పేపర్ మాట. సో లాస్ట్ ఇయర్ SIFT 1 2024లో ఏదైతే పేపర్ వచ్చిందో కంప్లీట్ పేపర్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో ఎటువంటి క్వశ్చన్స్ని మనం జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా క్వశ్చన్స్ సాల్వ్ చేయడము ఉంటుంది. సో ఎటువంటివి అటెంప్ట్ చేయాలి, ఎటువంటివి అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకొని అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇవి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియెంట్ టు కన్క్లూడ్ దట్ 2 triangles ఆర్ కాంగ్రెంట్. సో ఇక్కడ 2 triangles కాంగ్రెంట్ అవ్వాలి అంటే సో ఏంటి కండిషన్, ఇక్కడ 4 కండిషన్ ఇచ్చారు. జనరల్గా అండి మనకి కాంగ్రెంట్ అవ్వాలనుకోండి, కండిషన్స్ ఏంటంటే మనకి SSS అనే ఒక కండిషన్ ఉంటుంది, SAS అని ఉంటుందండి, ASA అని ఉంటుందండి, నెక్స్ట్ వన్ ఏంటంటే RHS ఉంటుందండి. ఇవి మనకి కాంగ్రెంట్ అవ్వడానికి, అంటే ఎప్పుడైనా ఒక 2 triangles కాంగ్రెంట్ అవ్వాలంటే ఈ 4గింటిలో ఏదో ఒక ప్రాపర్టీ ఉంటే చాలు, అది కాంగ్రెంట్ అయిపోతాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, దీస్ హ్యావ్ 2 ఈక్వల్ సైడ్స్, అంటే 2 trianglesకి ఈక్వల్ సైడ్స్ ఉన్నాయంట, అండ్ ద సేమ్ పెరిమీటర్. మరి 2 సైడ్స్ ఈక్వల్ అయ్యి సేమ్ పెరిమీటర్ అయితే 3 సైడ్లు ఈక్వల్ అవుతాయండి. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ సెకండ్ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్కి ఈక్వల్. అంటే ఈ ప్రాపర్టీ ప్రకారం సో మనం ఆప్షన్ ఏ యూస్ చేసి ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని చెప్పవచ్చు మాట. సో రిమైనింగ్ ఆప్షన్స్లో ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుందండి. సో ఆప్షన్ ఏ ఆన్సర్ మనకిది. నెక్స్ట్ వన్, ద యావరేజ్ మార్క్స్ out of 100 of boys and girls in an examination are 75 and 80. అంటే బాయ్స్ యావరేజ్ ఇచ్చారు, గర్ల్స్ యావరేజ్ ఇచ్చారు. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆర్ 78, మొత్తం అందరిది కలిపి అయితే 78 అండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏంటి, బాయ్స్ యావరేజ్ 75, గర్ల్స్ యావరేజ్ 80, ఓవరాల్గా క్లాస్ యావరేజ్ అంటే ఈ మధ్యలో అండి. దీన్ని మిక్సర్స్ అంటారండి, ఈ అప్లికేషన్ వాడడం రావాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 3. చూడండి, బాయ్స్కి గర్ల్స్కి రేషియో 2:3, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 sides ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 16 centimeters, దెన్ ఫైండ్ ద థర్డ్ సైడ్. సో ఇక్కడ ఏంటంటే 3 sides యొక్క సమ్ ఇచ్చారు ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి, థర్డ్ సైడ్. ఇది కూడా చాలా చాలా ఈజీ అండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 sides యొక్క సమ్ ఇచ్చారండి 16 అని. సో ఇప్పుడు వాడు ఏంటంటున్నాడు, థర్డ్ సైడ్ అడిగాడు. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్లు ఈక్వలే కదా, మరి 2 సైడ్లు అంటే ఏంటండి, 2a అంటే 16, a అంటే 8, అంటే థర్డ్ సైడ్ ఏమవుతుందండి 8 centimeters. సో ఆప్షన్ డి ఆన్సర్. మరి ఇది కూడా ఈజీ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఫాలోయింగ్ టేబుల్, ఒక టేబుల్ ఇచ్చారండి. ఈ టేబుల్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రెజెంట్ అయిన వాళ్ళు ఇన్ డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ అంట, PQR అంటే P అనే క్యూలో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, Q అనే ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, R అనే దాంట్లో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు. సో అది డేటా ఉందండి ఈ టేబుల్లో, అంటే ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, అలాగే టోటల్ ఎంతమంది ఎపియర్ అయ్యారు. వీళ్ళు ఎపియర్ అయిన వాళ్ళండి, వీళ్ళు ప్రెజెంట్ అయిన వాళ్ళండి. ఎపియర్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రెజెంట్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, టోటల్ డినోట్స్ టోటల్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ది సెంటర్. సో ఎంతమంది అయితే ఆ సెంటర్కి అప్లై చేశారో అది టోటల్ క్యాండిడేట్స్ అంట. ప్రెజెంట్ డినోట్స్ క్యాండిడేట్స్ ఎపియర్డ్, అంటే ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే ఎంతమంది ఎపియర్ అయ్యారు అనేది ప్రెజెంట్ చెప్తుంది. టోటల్ అంటే ఎంతమంది అప్లై చేశారు అనేది అంటే ఆ సెంటర్కి టోటల్ చెప్తుంది. ఇప్పుడు వాడేం అడిగాడు, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ ద సెకండ్ హైయెస్ట్ ఇన్ ది టోటల్ ఆఫ్ ది సెంటర్స్. సో ఆబ్సెంటీస్ ఉంది కదా, సెకండ్ హైయెస్ట్ కావాలంట. సో సెకండ్ హైయెస్ట్ అనేది ఏ ఇయర్లో సెకండ్ హైయెస్ట్ ఆబ్సెంటీస్ ఉన్నారని అడుగుతున్నారండి. కొంచెం ఈజీయే, కొంచెం డేటాని సాల్వ్ చేయాలి, కొంచెం టైం పడుతుంది, బట్ మరీ అంత కష్టమైతే కాదండి. ఇప్పుడు సో 2016లో ఏంటంటే మనకు ఆబ్సెంట్ అయిన వాళ్ళు P అనే సెంటర్లో అండి. వాడు ఏమడిగాడు, ఆబ్సెంటీస్ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద టోటల్ ఆల్ ది సెంటర్, అన్ని సెంటర్స్లో ఆబ్సెంటీస్ కట్టాలి. సో 2016లో Pలో ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు, 3 members అండి. అలాగే ఇక్కడ 2016లో Qలో ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారంటే 11 members ఉన్నారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారండి, 5 ఉన్నారండి. అంటే ఎంత అవుతుంది మనకి టోటల్ ఆబ్సెంటీస్ మాట, టోటల్ ఆబ్సెంటీస్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 19 members వచ్చారండి. అలాగే ఇక్కడ చూద్దామండి, మళ్ళీ 2017లో ఇక్కడ ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు, 5 members ఉన్నారు. అలాగే ఇక్కడ ఎంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు చూడండి, 75కి 25కి 55కి డిఫరెన్స్ అండి, 20 ఆబ్సెంటీస్ ఉన్నారు. ఇక్కడ చూడండి 5 ఆబ్సెంటీస్ ఉన్నారు, అంటే మొత్తం మీద ఇక్కడ 30 ఆబ్సెంటీస్ ఉన్నారండి. అలాగే 2018 చూద్దామండి, ఇక్కడ ఆబ్సెంటీస్ ఎంతమంది ఉన్నారు, 4 members ఉన్నారు. అలాగే Qలో చూసేటప్పటికి ఇక్కడ 20 ఆబ్సెంటీస్ ఉన్నారు. మరలా Rలోకి వచ్చేటప్పటికి 10 ఆబ్సెంటీస్ ఉన్నారండి. మొత్తం మీద మనకి 34 ఆబ్సెంటీస్ ఉన్నారు. నెక్స్ట్ 19కి వద్దామండి. 19లో ఇక్కడ 80 ఇక్కడ 69 ఉంది కదా, అంటే 11 ఆబ్సెంటీస్ అండి. అలాగే నెక్స్ట్ 84 72 కదా, మనకి 84 72 అంటే ఇక్కడ మనకి 12 ఆబ్సెంటీస్ ఉన్నారండి. ఇక్కడ చూసేటప్పటికి మనకి 8 ఆబ్సెంటీస్ ఉన్నారండి. 70 62 అంటే 8.
సో మొత్తం ఎంత అవుతుంది 20 + 11 అంటే 31 ఆబ్సెంటీస్ ఉన్నారు. అలాగే 2020లో చూద్దాం 55, 44 అంటే 11 ఆబ్సెంటీస్. ఆబ్సెంటీస్ అంటే డిఫరెన్స్ మాట. 80కి 66కి అండి 14 ఆబ్సెంటీస్ ఉన్నారు. 90కి 85కి 5 ఆబ్సెంటీస్ ఉన్నారండి. అంటే ఇక్కడ 25 + 5 అండి అంటే ఎంత అవుతుంది 30. సో మనం హైయెస్ట్ అయితే 34 ఆబ్సెంటీస్. ఏ ఇయర్ అండి హైయెస్ట్? 2018 అండి హైయెస్ట్ ఆబ్సెంటీస్. తర్వాత వాడు అడిగింది ఏంటి? సెకండ్ హైయెస్ట్ అడిగాడు. సెకండ్ హైయెస్ట్ ఏముంది? 31 అండి. 31 ఏ ఇయర్? 2019 అండి. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 2019. అంటే కొంచెం కాలిక్యులేటెడ్, అంటే జాగ్రత్తగా సాల్వ్ చేసుకున్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా చదవాలి ఇలాంటివి డిఐకి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ కే అని అడిగాడు. ఇది చాలా ఈజీగా వచ్చిన అండి, డివిజిబిలిటీ రూల్స్ మీద అడిగారు. సో ఏ నెంబరు 6తో డివైడ్ అవ్వాలి అంటే కే ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే కే ప్లేస్లో ఏమి ఉండాలి. సో 6తో డివైడ్ అవ్వాలంటే 2 తోటి 3 తోటి డివైడ్ అవ్వాలండి. అది మెయిన్ రూల్ మాట. అయితే 2తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా చివరిలో ఈవెన్ డిజిటే ఉండాలి. ఇక్కడ ఇచ్చినవన్నీ ఈవెన్ డిజిట్సే, సో ఇష్యూ లేదు. 3తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఉంటాయి కదా, డిజిట్లన్నీ కలిపితే 3తో డివైడ్ అవ్వాలి. చూడండి ఇక్కడ మనకి 9 3 మల్టిపుల్ రిమూవ్ చేసేయండి డైరెక్ట్గా. 7 2 కలిపితే 9, అది కూడా 3 మల్టిపుల్ రిమూవ్ చేసేయండి. 4 + 2 6, ఇది 3 మల్టిపుల్ రిమూవ్ చేసేయండి. ఇంకా 1 మిగిలిందండి. 1కి మీరు ఎంత యాడ్ చేస్తే మినిమంలో మినిమం 3 మల్టిపుల్ అవుతుంది. 1కి 0 యాడ్ చేస్తే అవ్వదు, 2 యాడ్ చేస్తే 3 మల్టిపుల్ వచ్చింది కదా. సో ఆప్షన్ సి ఆన్సర్ మాట. సో 6తో డివైడ్ అవ్వాలంటే 2 తోటి 3 తోటి డివైడ్ అవ్వాలి. సో సి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక మళ్ళీ టేబుల్ ఇచ్చారండి. ఈ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం అండి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవకపోతే ఆన్సర్ చేయలేం. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు 99.99% ఆఫ్ ది పీపుల్ తప్పు చేసే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, మనం కామన్గా ఓవర్లుక్లో క్వశ్చన్ చదివేసి ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేస్తాం. ఇలాంటి క్వశ్చన్ల వల్ల టైం వేస్ట్ అయిపోద్దండి. సో ఇలాంటివి ఎప్పుడైనా మీకు డౌట్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? స్కిప్ చేయండి. ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి ముందు ఈజీగా ఉన్నవన్నీ సాల్వ్ చేసేయండి. అంతేగాని కష్టంగా ఉన్న క్వశ్చన్ ఎప్పుడు పట్టుకోకండి. ఈ పేపర్లో 25 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ డెడ్ ఈజీ. ముందు 20 రాయండి, తర్వాత మిగతా 5 గురించి ఆలోచించాలి ఎప్పుడైనా. పేపర్ మొత్తం అండి ఎస్ఎస్సి సీజీఎల్ అంటే ఎలాగ సెక్షనల్ వైజ్ కాదు కాబట్టి కంప్లీట్ పేపర్లో ఈజీగా ఉన్నవి రాసిన తర్వాతే మీరు చేయవలసిన వాటికి రావాలి. అంతేగాని ముందు చేయవలసిన వాటిని పట్టుకున్నారు అంటే మీరు డిస్టర్బ్ అయిపోతారంటే. అనవసరంగా బాగా రాసే వాళ్ళు కూడా బాగా రాయలేరండి. ఒక్క క్వశ్చన్ చాలండి మనకు అక్కడ మార్చడానికి. సో అందుకని చాలా జాగ్రత్తగా అలాంటి క్వశ్చన్ ఇది. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదవకపోతే ఇది తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పే ముందు మీరు ఒక్కసారి పాజ్ చేసి ఈ క్వశ్చన్ ముందు మీరు చెయ్యండి, తర్వాతే చూడండి, అప్పుడే మీకు ఆ క్లారిటీ తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు? రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. వాడు ఇచ్చింది పర్సంటేజ్లు, ఇక్కడ ఇచ్చినవన్నీ పర్సంటేజ్లు అండి, మార్కులు కాదు. చాలా మంది మార్కుల కింద తీసుకుంటారు, పర్సంటేజ్ ఆఫ్ మార్కులు మాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. అబ్టైన్డ్ బై 7 స్టూడెంట్స్ ఇన్ 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్. 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్లో. ద నెంబర్ ఇన్ ద బ్రాకెట్స్ గివెన్ ద మాక్సిమం మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మ్యాథ్స్ 150 మార్క్స్కి, కెమిస్ట్రీ 130కి, ఫిజిక్స్ 120కి, జోగ్రఫీ 100కి, హిస్టరీ 60కి, కంప్యూటర్ సైన్స్ 40కి. అవి మాక్సిమం మార్క్స్. వాటిలో ఎన్ని మార్కులు వచ్చాయి కదండి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 150కి ఆయుష్ అనేవాడు ఉన్నాడు అనుకోండి, వీడికి 90% వచ్చింది మాట. పర్సెంటేజ్ ఇచ్చారు, మార్కులు ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ సమ్వన్ secured all the highest scores that have been obtained by some student or the other student in the 6 subjects as given in the table above. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదివిన అర్థమైనోడే బాగా చేయగలడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక స్టూడెంట్ మనం అనుకుందాం, ఏమని అనుకోమని చెప్తున్నాడు? ఎవరో ఒక పర్సన్ ఉన్నాడంట, మనం అనుకుంటున్నమాట, ఇక్కడ ఉన్న పర్సన్ కాదు. సపోజ్కి ఎవడైనా ఒక పర్సన్కి, ఇక్కడ ఇప్పుడు ఆయుష్ ఉన్నాడు, మ్యాథ్స్లో ఎవరికి హైయెస్ట్ వచ్చింది? అమన్కి. అంటే మనం సమ్వన్ అని ఎవరైతే అనుకుంటున్నామో అంటే అమన్కి మ్యాథ్స్లో 100% వచ్చింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ 100% వచ్చింది కదా, మనకు స్టూడెంట్కి కూడా మ్యాథ్స్లో హైయెస్ట్. అంటే ఇక్కడ ఏవైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో, ఇక్కడ అమన్కి కదండి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. సో అమన్కి హైయెస్ట్ మార్క్స్ అంటే ఏంటి? 100%, ఇదే హైయెస్ట్ మార్క్స్. అలాగే కెమిస్ట్రీలో చూసుకున్నారనుకోండి, హైయెస్ట్ పర్సంటేజ్ అంతా 80%. అలాగే ఫిజిక్స్లో చూసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ పర్సంటేజ్ అంతా 90%. జోగ్రఫీలో చూసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ పర్సంటేజ్ అంతా 95%. అలాగే హిస్టరీలో తీసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ పర్సంటేజ్ అంతా 90. అలాగే కంప్యూటర్ సైన్స్లో హైయెస్ట్ పర్సంటేజ్ అంత అండి 90. ఈ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, మనం అనుకునే స్టూడెంట్కి ఎవడైతే ఉన్నాడో ఆడికి అన్ని ఈ హైయెస్ట్ పర్సంటేజ్లు వచ్చాయంట. ఇంకొక పర్సన్ అనమాట, ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ ఎక్స్ అనే పర్సన్కి మ్యాథ్స్లో 100%, కెమిస్ట్రీలో 80%, ఫిజిక్స్లో 90%, జోగ్రఫీలో 95%, హిస్టరీలో 90%, కంప్యూటర్ సైన్స్లో 90. అయితే
ఇప్పుడు వాడి యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఇది వాడు అడిగిన క్వశ్చన్. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిందని మాత్రం అడగలేదు. సో ఆ పాయింట్ మీరు ఇక్కడ చదివితే క్లియర్గా, అంటే ఈ స్టేట్మెంట్ అర్థం అవడమే టైం పడుతుందండి, అదే బాగా చదవాలి మీరు. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేద్దామండి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి మనం అనుకున్న స్టూడెంట్కి మ్యాథ్స్లో 100% అంటే ఎన్ని మార్కులు వచ్చినట్లండి? 150 మార్క్స్ అండి. 100% అంటే అక్కడ ఉన్న మొత్తం రాసేయాలండి. అలాగే కెమిస్ట్రీలో 80% వచ్చింది. మీకు పర్సంటేజ్ కట్టడం ఈజీగా ఉండాలండి ఎప్పుడును. 130 × 80/100, 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతే 13/8 అండి, 104. ఓకే, అలాగే ఫిజిక్స్లో 90% వచ్చింది, అంటే 120 × 90/100, జీరోలు క్యాన్సిల్ అయిపోతే 12/9 అండి, 108. అలాగే నెక్స్ట్ జాగ్రఫీలో 95%, 100కే కాబట్టి డైరెక్ట్గా 95. అలాగే హిస్టరీలో 90%, 60 × 90/100 అంటే 6 9s 54. అలాగే కంప్యూటర్ సైన్స్లో 40కి 90%, 40 × 90/100 4 9s 36. మీ కాలిక్యులేషన్ పర్సంటేజ్ చాలా స్పీడ్గా ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనం అనుకునే స్టూడెంట్కి వచ్చిన టోటల్ మార్క్స్ ఇవి. సో ఇవి మనం కాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఇది 10, ఇది 13 అండి. 10 13 అంటే మనకి ఎంత అవుతుందండి? 23. 23 + 4 27. ఈ 2 ఇక్కడ వేసేయండి. అలాగే నెక్స్ట్ అండి 5 + 5 10, 9 + 3 12 అంటే ఎంత అవుతుంది? 10 12 అంటే 22 + 2 24 అండి. సో ఇక్కడ మనకి ఈ 3 + 2 అంటే 5. సో మొత్తం మీద ఎన్ని మార్కులు వచ్చాయంటే 547 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఈ మ్యాక్సిమం మార్క్స్ అన్ని కలిపారనుకోండి, 150 130 120 100 60 40 కలిపితే 600 మార్క్స్ వస్తాయండి మ్యాక్సిమం మార్క్స్. అంటే 600కి అది 547 వచ్చాయి మనం అనుకున్న స్టూడెంట్కి. దీనికి పర్సంటేజ్ అడిగాడు వాడు. సో జీరోలు క్యాల్ చేసి అండి, 6 9 54, 6 1 6, ఇంకా 1 మిగిలిపోద్దండి, అంటే 91 1/6%. ఆప్షన్ ఏ ఆన్సర్. సో ఇటువంటి క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవడు. అన్నీ కష్టంగా ఇవ్వరు, 5 ఎన్నో కష్టంగా ఇస్తారు, 20 ఈజీగా ఇస్తారు. ఆ 20 రాయకుండా వచ్చేస్తే అది మన తప్పే. ఓకే, ఆ 5 అనేది చెప్పలేం, ఆ టైంకి రావచ్చు రాకపోవచ్చు, కానీ 20 ఖచ్చితంగా రాసియాలండి. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ cos² 29 + cos² 60. ఈజీ క్వశ్చన్ అండి, కాకపోతే ఇది ఈజీ అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, cos² A + cos² B = 1 అండి. ఇది ఒక ఐడెంటిటీ మాట. ఎప్పుడు A + B 90 అయితే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే sin² A + sin² B = 1. ఇది ఎప్పుడు A + B 90 అయితే. A + B ఎప్పుడు 90 అయినా ఆ వాల్యూ 1 అండి. ఇక్కడ చూడండి 29 61 రెండు కలిపామనుకోండి 90 degrees అంటే ఏంటి? వాల్యూ 1. ఆప్షన్ సి ఆన్సర్. అంటే ఐడెంటిటీ తెలిస్తే చాలు, మీరు ఆన్సర్ పెట్టేసినట్టే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు ఒక వాల్యూ ఇచ్చారు, దీని వాల్యూ కాల్కులేట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వీలున్నంత వరకు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలనుకుంటారు, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి 40 వాల్యూ తెలీదు, 50 వాల్యూ తెలియదు. అంటే వాడి ఉద్దేశం వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయడం కాదు, ఇంకేదో ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఓకే, ఈజీకి వచ్చిన మాట. ఇప్పుడు చూడండి sin² 30 కదా, సో sin² 30. అలాగే నెక్స్ట్ 30కి ఎంత కలిపితే మనకి 90 వస్తుందండి, sin² 60. చూడండి 30 + 60 90 కదా, +1. ఇందాక చెప్పాం కదండి 30 60 కలిపితే 90 కాబట్టి 1 అన్నమాట. అలాగే ఇక్కడ మైనస్లో ఉంది చూడండి, ఇది మైనస్లో ఉంది, ఇది 40. అలాగే ఇక్కడ 50 ఉందండి, ఈ రెండు కలిపితే మళ్ళీ 90 అవుతుంది. కాకపోతే ఇది మైనస్లో ఉంది, చూసుకోండి, ఇది మైనస్లో ఉంది కాబట్టి -1. తర్వాత sin² 45, మళ్ళీ sin² 45, రెండు ప్లస్లో ఉన్నాయి, రెండు కలిపితే 90 కదా, అంటే ఏంటవుతుందండి, ఇది కూడా +1. మరలా ఈ రెండు కలిపారు అనుకోండి, ఈ రెండు కలిపితే 90, అది మైనస్లో ఉంది, -1. చూడండి +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి ఆన్సర్? 0. అంటే ఒక్క ఐడెంటిటీ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్లేనండి. నెక్స్ట్ వన్, an article is marketed at 550, మార్కెట్ ప్రైస్ 550 అని ఇచ్చారు. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40%, 40% డిస్కౌంట్కి అమ్మారంటండి. ఈ 550 మార్కెట్ ప్రైస్ అండి, దాని మీద 40% డిస్కౌంట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్కి, అంటే అది సెల్లింగ్ ప్రైస్ అయిందంట. సో సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏంటండి, కాస్ట్ ప్రైస్ మీద 10% ఎక్కువ అంట. అంటే ఏంటి? ప్రాఫిట్కి అమ్మాడని అర్థం. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి 40% డిస్కౌంట్ ఇస్తే ఇంకా ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ మిగులుతుందండి? 60% వాల్యూ మిగులుతుంది. ఎందుకంటే 40% డిస్కౌంట్ ఇస్తాం కదా, సెల్లింగ్ ప్రైస్ 60% అవుతుందండి. జీరోలు క్యాన్సిల్ చేస్తారనుకోండి 330 సెల్లింగ్ ప్రైస్. అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏమని చెప్పాడు? కాస్ట్ ప్రైస్ మీద 10% ఎక్కువ అన్నాడు. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 110% అండి సెల్లింగ్ ప్రైస్. 110% 330 అయితే 100% అంతా. కొంచెం టేబుల్స్ బాగా వచ్చిన వాళ్ళు చూసి ఆన్సర్లు పెట్టవచ్చు, కాలిక్యులేషన్ కూడా అవసరం లేదండి. సో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, 0 0 క్యాన్సిల్ అయిపోతే 11 3 3 × 100 అంటే ఎంత అవుతుందండి? 300. సో ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. అయితే లాస్ట్ ఇయర్లో నేను అబ్జర్వ్ చేసింది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా ఒక సెట్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇచ్చేవారు. ఇక్కడ అలా కాదు, ఒక సెట్కి ఒక క్వశ్చనే. దానివల్ల ఏమవుతుందంటే టైం కిల్ అవుతుంది, అంతే. మీకు ఆన్సర్ రాకపోవడం ఉండదండి, టైం కిల్ అవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్రెజెన్స్తో చేయాలి. సో ఇక్కడ గివెన్ టేబుల్, ఒక టేబుల్ ఇచ్చారండి.
టేబుల్ ఏముందండి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. సో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై 3 స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చారో అవి పర్సెంటేజ్లు, మార్కులు కాదు. సో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు 3 స్టూడెంట్స్ అంట 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అండి. ఒక ఇన్స్టిట్యూట్లో మ్యాక్సిమం మార్క్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్, ఇవి మ్యాక్సిమం మార్క్స్. హిస్టరీకి 175, జోగ్రఫీ 200, బాటనీ 125. సో ఇప్పుడు వీడేమంటున్నాడు, వీడేమడుగుతున్నాడు ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఇఫ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్ ఏ మినిమమ్ ఆఫ్ 105 మార్క్స్ ఆర్ నీడెడ్ టు ఇన్ హిస్టరీ. ఒకడు ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే హిస్టరీలో 105 మార్క్స్ రావాలంటండి, అప్పుడే వాడు పాస్ అయినట్లంట. సో మరి హిస్టరీలో 105 మార్క్స్ రావాలంటే ఎంతమంది స్టూడెంట్స్ ఇందులో పాస్ అయ్యారని అడుగుతున్నాడండి. 3 స్టూడెంట్స్ గురించే కదా మాట్లాడుతున్నారు. సో 3 పాస్ అయ్యారా, ఒకరు పాస్ అయ్యారా, 2 పాస్ అయ్యారా, అసలు పాస్ అవ్వలేదా? సో ఇది కావాలి. ఎన్ని మార్కులు రావాలంటే 105, పర్సెంటేజ్ అవ్వలేదు, 105 మార్క్స్ రావాలంటే 175కి మీరు 54% కట్టాలి. చూడండి నేను ఎలా కడుతున్నానంటే 175కి 50% కడుతున్నాను. ముందు 50% అంటే ఏం చేయాలి, బై 2 చేయాలి. బై 2 చేస్తే ఏమవుతుందండి 2 8 16, తర్వాత 2 7 14.5 అంటే 87.5 మార్క్స్ వచ్చినట్లండి 50%. కానీ ఇంకో 4% కలిపితేనే కదా నాకు తెలుస్తుంది. సో 1% అంటే ఇప్పుడు ఈ నెంబర్కి బై 100 అండి, అంటే 1.75 అనే 1% అవుతుంది. ఇంటూ 4 చేస్తే 4% వస్తుంది. అంటే రఫ్గా చూడండి 4 5 20, 4 7 28 + 2 అంటే 30, అంటే 7 మార్క్స్ కలుస్తున్నాయండి. అంటే 94.5 వస్తున్నాయి ఈ 54% అంటే. కానీ 105 రావాలి అంటే దాని ఉద్దేశం ఏంటండి, మనకి రామ్ అనేవాడు పాస్ అవ్వలేదు. రామ్ పాస్ అవ్వలేదండి ఎందుకంటే 105 రాలేదు. మరి రామ్ పాస్ అవ్వకపోతే మోహన్ కూడా అవడు, ఎందుకంటే 51% వచ్చింది. ఇంకెవడ మిగిలాడు, శ్యామ్. ఇది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ దగ్గరలో వచ్చింది కదా 105కి. 75% అంటే ఖచ్చితంగా మోర్ దెన్ 105 ఉంటాయి, అంటే ఒకే ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిల్ పైప్ పి ఈజ్ 21 times ఫాస్టర్ దెన్ పైప్ క్యూ. సో పి అనే పైప్ అంట క్యూ కంటే 21 times ఫాస్టర్గా ఉందంట. అంటే ఏంటి, ఇది 1 లీటర్ ఫిల్ చేస్తే ఇది 21 లీటర్లు ఫిల్ చేస్తుందని చెప్తున్నాడు. ఫాస్టర్ అంటే స్పీడ్గా వర్క్ చేస్తుందని అర్థం. క్యూతో కంపేర్ చేస్తే 21 times ఫాస్టర్గా ఉందంట. ఇఫ్ క్యూ కెన్ ఫిల్ ద సిజరన్ ఇన్ 110 minutes, క్యూ అనేది ఆ మొత్తం సిజరన్ని ఫిల్ చేయడానికి 110 minutes తీసుకుంటుందంట. ఇది టైం అండి, ఇది వర్క్. సో ఎప్పుడైతే చూడండి 110 minutes వర్క్ చేస్తుంది, మినిట్కి 1 లీటర్, అంటే మొత్తం కెపాసిటీ ఎంత అవుతుందండి 110 liters. ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మనం ఏమని తీసుకున్నామండి 1 లీటర్ అని తీసుకున్నమాట. సో ఇది 1 లీటర్ ఫిల్ చేస్తుంది, 110 minutesలో కంప్లీట్ చేసేయగలదు, అంటే టోటల్ కెపాసిటీ 110. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు ఫిల్ ద సిజరన్ వెన్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. రెండు కలిపి ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది? రెండు కలిపి ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది అంటే ఏం చేయాలి, 110 రెండు కలిపి ఎంత ఫిల్ చేస్తాయండి 22 liters. రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే 22 liters, అంటే 22తో డివైడ్ చేయాలండి. అంటే 22 5 110 అంటే ఎంత టైం పడుతుందండి 5 minutes. ఇది కూడా ఈజీ వన్ అండి. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ 2 cones. కోన్స్ యొక్క 2 కోన్స్ ఉన్నాయంటే వాటి యొక్క రేడియస్లకి రేషియో ఇచ్చారు. అంటే R1:R2 అండి, 2:5. అండ్ దేర్ వాల్యూమ్స్ రేషియో ఇచ్చారండి. V1కి V2కి రేషియో ఇచ్చారు 3:5. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్కి రేషియో అడుగుతున్నాడు అండి. సో హైట్స్ యొక్క రేషియో కావాలి. వాల్యూమ్స్ ఇచ్చారు కాబట్టి కోన్ వాల్యూమ్స్ వాడాలి. సో V1/V2 అండి, మన హైట్స్ రేషియో కనుక్కోవాలి. కోన్ వాల్యూమ్కి మనకు ఫార్ములా ఏంటంటే 1/3 πr²h అండి. సో 1/3 πr1² h1 ఇది రాయాలి మనం, ఎందుకంటే మనం 2 కోన్స్ అనుకుంటున్నాం కాబట్టి. కింద కూడా 1/3 πr2² h2. ఇక్కడ చూడండి 1/3 π అనేది కామన్, ఎలిమినేట్ అయిపోద్దండి. V1/V2 వాల్యూ తెలుసు కదా మీకు 3/5. తర్వాత R1/R2 ఎంత అండి 2/5 కదా, స్క్వేర్ చేసి తీసుకోండి అంటే 4/25. తర్వాత h1/h2 ఇది మనకు తెలియదు, ఇది కాలిక్యులేట్ చేయాలి. మరి ఇది కాలిక్యులేట్ చేయాలంటే ఈ టర్మ్ మొత్తం అటు పట్టుకెళ్ళిపోవాలండి. సో పట్టుకెళ్ళారు అనుకోండి ఏమవుతుంది, h1/h2 = 3/5 × 25/4. ఇది మనం రాయవలసింది. ఇప్పుడు ఏమవుతుంది 5 5 అండి, అంటే ఎంత వస్తుందండి 15/4. అంటే హైట్స్కి రేషియో ఎంత అండి 15:4. బై అంటే రేషియో అన్నమాట. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది మనకి ఫార్ములాస్ మీద ఐడియా ఉంటే చాలండి, వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు. ఇది యాక్చువల్గా a³ 3a²b 3ab² + b³ అంటే x + 5³ ఫార్ములా ఉందండి. మరి ఈ ఫార్ములా తెలియకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళకూడదు. a + b³ ఫార్ములా ఉంది. ఇది a² - b² ఫార్ములా ఉందండి. a - b × a + b × x - 5. సో ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇక్కడ ఒకటి ఎలిమినేట్ అయిపోయింది, ఇక్కడ 2 మాత్రమే మిగులుతుందండి అప్పుడు, ఎందుకంటే ఒకటి ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది, ఒక +5 ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. సో x + 5² అంటే x², 5 2s are 10x + 25. ఇది మన ఆన్సర్ అండి. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చినా చూడండి, ఫార్ములా తెలిస్తే చాలు. నెక్స్ట్, ఇది కూడా ఈజీగా వచ్చినానండి. సో దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ పెట్టాలి. సింప్లిఫికేషన్స్ ఎప్పుడు భయపడకండి, కాలిక్యులేట్ చేయండి, వచ్చేస్తాయి. 88/8 11k - 3 × 3 9 = 1 అంటే ఇదే కదా, అటు పంపించేద్దాం అండి కంప్లీట్గా.
చూడండి 6 స్క్వేర్ అంటే 36, ఇది 35. 36 మైనస్ 35 అంటే ఎంత అవుతుందండి 1, అంటే 1 ప్లస్ కే స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్స్ని ఆపోజిట్ పంపించండి. కే స్క్వేర్ మైనస్ 11k -9 అవతలకి వెళ్తే ప్లస్ అండి 10, అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫ్యాక్టర్లు కట్టడం రావాలి. ఏంటి ప్రొడక్ట్ చేస్తే 10 కలిపితే -11 -1 -10. ఎప్పుడు రూట్స్ అండి ఇక్కడ ఏదైతే అడ్జస్ట్ చేశారో ఆ నెంబర్లకు ఆపోజిట్లో ఉంటాయి 1 10. ఇంకా మీకు ఇది కూడా కట్టడం కష్టంగా ఉంటే ఇవి సబ్స్టిట్యూట్ చేసి చూడండి. కే ప్లేస్లో 0 వచ్చిన ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. సో అలాగైనా చేసేయచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, లెట్ ఓ బి ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఏబి అండ్ సిడి ఆర్ 2 ప్యారలల్ కార్డ్స్. 2 ప్యారలల్ కార్డ్స్ అంటే ఇది ప్లెయిన్ జామెట్రీ అండి. ప్లెయిన్ జామెట్రీ కొంచెం బాగా వర్క్ చేయాలి. రూల్స్ ఏవి తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడతారు ప్లెయిన్ జామెట్రీలో. సో కొంచెం ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఏబిసిడి ఉన్నాయి, 2 కూడా ప్యారలల్ కార్డ్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది రేడియస్. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. ఆపోజిట్ తీసేసుకుంటాం ఆవేశంలోనే. సేమ్ సైడ్ ఆఫ్ ది రేడియస్ ఉంటుంది, ఆపోజిట్ ఆఫ్ ది రేడియస్ అని ఉంటుందండి. ఆ పాయింట్ కానీ మీరు తప్పుగా తీసుకున్నారా సమ్ కష్టం అయిపోద్ది. ఇలా ఒక సర్కిల్ ఉందంట, 2 ప్యారలల్ కార్డ్స్ ఉన్నాయి. కార్డ్ అంటే ఏంటి, సర్కిల్లో ఉన్న 2 పాయింట్స్ని జాయిన్ చేయాలన్నమాట. ఏబి ఒక కార్డు, సిడి ఒక కార్డు అండి. అయితే ఇక్కడ కార్డ్ యొక్క మెజర్స్ కూడా ఇచ్చారు. 2 కూడా రేడియస్కి ఒకవైపే ఉన్నాయి. అంటే ఇప్పుడు సేమ్ సైడ్ ఆఫ్ ది రేడియస్ అంటే ఇప్పుడు ఈ రేడియస్ ఉన్నాయి కదా, రేడియస్కి 2 ఒకవైపే ఉంటాయి అన్నమాట, ఆపోజిట్ సైడ్ ఉండవు. కొన్ని ఆపోజిట్ సైడ్ అని ఇస్తారు. ఆపోజిట్ సైడ్ ఇస్తే కొంచెం ఈజీయే, కానీ ఇది సేమ్ సైడ్ అని ఇచ్చాడు. సేమ్ సైడ్ ఆఫ్ ది రేడియస్. ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి. ఓపీ అనేది ఓ అంటే ఏంటి సెంటర్ కదా, ఓ నుంచి పి ఏబికి పెర్పెండిక్యులర్ గా తీసుకున్నారు. ఓ నుంచి క్యూ అది సిడికి పెర్పెండిక్యులర్ తీసుకున్నారు. ఏబి 10 ఇచ్చారు, సిడి 24. ఏది ఎక్కడ వేయాలి మెజర్ బట్టి. ఎప్పుడైనా మీకు సెంటర్కి దగ్గర అవుతున్న కొద్ది దాని లెంత్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి సిడి పైన ఉండాలి. సిడి 12. చూడండి ఎక్కడ వేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. సిడి 24 కదా, ఇక్కడ పైన వేయాలండి సిడిని, ఎందుకు ఇది ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఏబి దీని కిందన ఉంటుందండి. ఎందువల్ల దాని యొక్క లెంత్ 10 ఇచ్చారు. దీని లెంత్ ఎంత అంటే మనకి 24 ఇచ్చారు. దీని లెంత్ ఎంత ఇచ్చారంటే 10 ఇచ్చారు. సిడిది 24, ఏబిది 10 అని ఇచ్చారు ఆ కార్డ్ యొక్క లెంత్లో. సో లెంత్ తక్కువ ఉన్నది కింద ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉన్నది పైన ఉంటుంది. ఇప్పుడు ఓ నుంచి ఇక్కడ ఏబికి మనం డ్రా చేసిన పెర్పెండిక్యులర్ అండి. చూడండి ఏబి ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి అన్నాడు, అంటే ఇక్కడ ఉన్నది పి. ఎప్పుడైనా సెంటర్ నుంచి ఒక కార్డుకి మీరు పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది మిడ్ పాయింట్ అవుతుందండి కరెక్ట్గా. ఏబిని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇలాంటి రూల్సే తెలియాలి ప్లెయిన్ జామెట్రీలో. సో ఇది 5 అవుతుంది. అంటే ఈ పీబీ ఏదైతే ఉందో దాని మెజర్ 5, ఎందుకంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అలాగే ఇంకోటి ఏమన్నాడు, ఓక్యూ సిడికి పెర్పెండిక్యులర్ అండి. అంటే ఇక్కడ అంటే ఏంటి, సిడిని ఆ క్యూ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఏమవుతుందండి ఇది 12 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటి వాడు అడుగుతుంది పీక్యూ మెజర్ ఇచ్చాడండి. ఇంకా చూడండి పీక్యూ మెజర్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో పీక్యూ 7 అని ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అండి. రేడియస్ తెలిస్తే డయామీటర్ తెలిసినట్లే. సో ఇప్పుడు మనకి ఈ సెంటర్ని, ఇది సర్కిల్ మీద పాయింట్ అండి. సో దీన్ని మీరు జాయిన్ చేసినట్లయితే ఇలాగా ఇది రేడియస్ అవుతుందండి. ఎందుకని ఇక్కడ చూడండి ఇది 5 అవుతుంది, ఇది హైట్ అవుతుందండి. ఇది రేడియస్, ఓబి అనేది రేడియస్. ఇంకోటి అండి మీరు ఇలా చూడండి, ఓడి ఇలా జాయిన్ చేసిన అది కూడా రేడియస్సే. అంటే ఈ రేడియస్ అయినా ఆ సర్కిల్దే కదా, అవి ఈక్వల్గా ఉండాలి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 ఉంది కాబట్టి సో ఈ రేడియస్లు ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఏముందో అదే ఇక్కడ ఉండాలండి. అంటే ఏంటి, ఈ మొత్తం లెంత్ 12 ఉండాలి. మరి ఇక్కడ 7 ఉందంటే ఇక్కడ ఏముంటుందండి 5. చూడండి ఎందుకంటే 2 చోట్ల రేడియస్ ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ రేడియస్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ మీకు ఏదైతే మెజర్ ఉందో అది ఈ పైన ట్రయాంగిల్ యొక్క హైట్ అవ్వాలి, ఎందుకంటే ఇది బేస్ 12 కాబట్టి. మరి ఇక్కడ బేస్ 5 ఉంది కాబట్టి ఇక్కడ 12 రావాలి. మరి సేమ్ రేడియస్ రావాలంటే ఆ రూల్ ఫాలో అవ్వాలన్నమాట. సో 5 + 7 12. చూడండి ఎప్పుడైతే మనకి 2 12 అయ్యాయో, చూడండి ఇక్కడ మనకి ఏం అడిగాడు వాడు, క్యాలిక్యులేట్ చేయమని డయామీటర్ అడిగారు. సో అంటే ఏంటి, హైట్ 12, ఇది 5, లేదా ఇది 5, ఇది 12, మీరు ఏం తీసుకున్నా పర్లేదండి. సో ఇది ఆర్ మాట. సో r² = 5² + 12². 25 + 144 అండి 169, అంటే 13². అంటే రేడియస్ 13 వచ్చింది, అంటే డయామీటర్ ఎంత అవుతుందండి 26. సో డయామీటర్ 26. అయితే నేను కంప్లీట్గా లాజికల్గా చెప్పానండి. ఒక్కసారి థీరీ చూద్దాం. ఎందుకు నేను థీరీ చేయట్లేదంటే మనం అలా ఎగ్జామ్స్లోకి వెళ్ళకూడదండి. అలా థీరీలు చేసుకొని చేస్తే మీరు ఎక్కువ క్వశ్చన్స్ రాయలేరు. సో లాజిక్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఇది క్యూ అన్నాడు, ఇది పి అన్నాడు, ఇది 7 అని ఇచ్చాడండి. సపోజ్కి మీరు ఇది ఎక్స్ అనుకోండి. సో ఇప్పుడు మనకి ఈ లెంత్ ఆల్రెడీ తెలుసు కదా 5 అని. ముందు ఇది నేను తీసుకుంటున్నానండి. ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే రేడియస్ ఇదే కదా. రేడియస్ అంటే ఏంటి, 7 + x² + 5², ఇది రేడియస్. అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్న రేడియస్ అదే కదా. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ 12 ఉంది, ఇప్పుడు ఇక్కడ x ఉందండి, అంటే x² + 12². ఇప్పుడు ఈ 2 రేడియస్లే, అంటే మీకు వచ్చేది రేడియస్ వాల్యూ, అంటే x తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి 49, ఇక్కడ 14x + x² + 25 = x² + 144.
చూడండి రెండు వైపులా ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఈ 49 25 ఉంది కదా, ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపారు అనుకోండి మీకు ఎంత అవుతుందండి? ఈ రెండు వాల్యూల్ని 49కి 25 యాడ్ చేస్తే మీకు 74 వస్తుంది. దాన్ని ఇక్కడ మైనస్ చేసేయండి. సో ఇప్పుడు 14x ఈ రెండు వాల్యూస్ అండి, ఈ రెండు వాల్యూస్ ఏమున్నాయో మైనస్ చేసేయాలన్నమాట. 144లో 74 మైనస్ చేయండి. సో ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి మనకి వాల్యూ చూడండి, అక్కడ 70 వచ్చింది. సో 14x = 70 అంటే x = ఎంత వచ్చిందండి 5. మరి x అనేది 5 వచ్చిందంటే ఇది 5ఏ కదా, అంటే చూడండి ఇప్పుడు ఇది 12 వచ్చింది. అది నాకు నెంబర్లు చూడగానే అర్థమైంది, పై దగ్గర స్ట్రిప్లెట్స్ ఉంటాయి కాబట్టి అలా అర్థం అవ్వడం ఇంపార్టెంట్. సో అది ప్రాక్టీస్ బట్టే వస్తుంది. సో ఇది 5, ఇప్పుడు చూడండి ఇది 5 అయితే ఇది ఏమవుతుంది, ఇది 12 ఇది 5 వాడండి, ఇప్పుడు రేడియస్ వచ్చేస్తుంది. సేమ్ ఎక్కడ చేసిన ప్రొసీజరే చేయాలి. సో అది మీకు బాగా అర్థమైన రోజే మీరు బాగా ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతారండి. నెక్స్ట్ వన్, కొసికెంట్ θ = 5/3 ఇచ్చారు. ఎవాల్యుయేట్ ఈ వాల్యూని అడిగారండి. చాలా మంది ఏం చేస్తారు, ట్రయాంగిల్ వేసేసి ఈ వాల్యూలన్నీ కట్టేస్తారండి, కట్టేది ఈజీ కదా అని. అలా కాదు, ఇక్కడ ఏంటి సీకెంట్ స్క్వేర్ θ -1 అని ఇచ్చారు. మనకి సీకెంట్ స్క్వేర్ θ - tan స్క్వేర్ θ = 1 అని ఉంటుందండి. అంటే సీకెంట్ స్క్వేర్ θ -1 ఏమవుతుందండి, tan స్క్వేర్ θ, అంటే ఈ వాల్యూ tan స్క్వేర్ θ అండి, ఇంటూ cot స్క్వేర్ θ ఇంటూ 1 + cot స్క్వేర్ θ అడిగాడు కదా. చూడండి మనకి కొసికెంట్ స్క్వేర్ θ - cot స్క్వేర్ θ ఇవి బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అండి. సో ఇది 1 కదా, సో ఇది అటు పట్టుకెళ్ళాం అనుకోండి, కొసికెంట్ స్క్వేర్ θ = ఎంత అవుతుందండి 1 + cot స్క్వేర్ θ అవుతుంది. అంటే 1 + cot స్క్వేర్ θ ఏమని రాయొచ్చు మీరు, కొసికెంట్ స్క్వేర్ θ రాయొచ్చు. ఇప్పుడు tan cot ఇది 1/tan కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అండి. సో ఇక్కడ మనకి ఏముంది కొసికెంట్ స్క్వేర్ θ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చింది 25/9. ఆప్షన్ సి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్. సో రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ రేడియస్ ఏంటంటే ఒకటి 22 ఒకటి 10 అంటండి. ఇలా రెండు సర్కిల్స్ ఉన్నాయంటే అండి, ఒక సర్కిల్ యొక్క రేడియస్ 10, ఇంకో సర్కిల్ యొక్క రేడియస్ 22 అని చెప్పాడు. ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సెంట్రల్ డిస్టెన్స్ ఉంటుంది కదండి, ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 37 ఇచ్చాడండి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ 37, ఒక సర్కిల్ రేడియస్ 22, ఇంకో సర్కిల్ రేడియస్ 10 అండి. ఇది వాడు ఇచ్చిన మెజర్స్ మాట. అయితే ఇప్పుడు వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఇఫ్ ద పాయింట్స్ ఆఫ్ ది కాంటాక్ట్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు దీస్ సర్కిల్స్ ఆర్ M and Q. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఇలా ఉంటుందండి. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే రెండు సర్కిల్స్ టాంజెంట్కి ఒకవైపే ఉండాలి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే రెండు సర్కిల్స్ చెరో వైపు ఉండాలన్నమాట, ఆపోజిట్ సైడ్స్లో ఉండాలి. వీడు అడిగింది ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇది MQ, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంట, దీని యొక్క లెంత్ కనుక్కోమన్నాడు అండి. అయితే డైరెక్ట్ కామన్ టాంజెంట్కి లెంత్కి మనకి ఈ MQ అనే లెంత్ ఉంది కదండి, దీనికి ఫార్ములా ఏంటంటే d² - r1 - r2 హోల్ స్క్వేర్ అండి. ఎప్పుడైనా డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ అడిగితే ఇది ఫార్ములా. ఒకవేళ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అడిగితే ఈ మధ్యలో ప్లస్ ఉంటుంది అంతే, మిగతా ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేయాలి. సో d² అంటే ఏంటండి 37² -r1 - r2 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎంత అండి 22కి 10కి డిఫరెన్స్ అండి, అంటే 12² అంటే 144. ఇక్కడ 37² ఉంది కదండి, దీని వాల్యూ మనం వెంటనే రాయడం రావాలి. సో ఇక్కడ ఏంటంటే 37కి 50కి డిఫరెన్స్ 13² అంటే 69, 1 ఉంటుంది, ఇందులో 25 తీసేయాలి, 12 ఈ 1 కలిపితే 1369 స్క్వేర్ కాలిక్యులేషన్ రావాలండి. ఇందులో 144 తీసేయాలండి 12² అంటే. తీసారనుకోండి 1225 వచ్చిందండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆ సింప్లిఫై చేయడం బాగా రావాలి, అక్కడే కదా టైం పోతుంది. ఈ 1225 అంటే చివరిలో 5 ఉంటే 5 ఏనండి. ఎప్పుడు ఈ రెండు వదిలేయండి. 12 కంటే చిన్న స్క్వేర్ ఏంటండి 9 యొక్క స్క్వేర్ రూట్ ఏంటి 3, సో 35. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అదే లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్క్యులర్ రేస్ 840 meters, ఒక సర్క్యులర్ రేస్ ఉందంట. ఏ అండ్ బి స్టార్ట్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఫ్రమ్ ది సేమ్ పాయింట్. ఇద్దరు సేమ్ టైంలో సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు. వాళ్ళ స్పీడ్లు 6 1 12 1. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ నెక్స్ట్ వాళ్ళు మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్. ఇలాంటి వాటికి నెక్స్ట్ మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇది ట్రాక్ లెంత్ బై వాళ్ళ యొక్క స్పీడ్ డిఫరెన్స్. సేమ్ డైరెక్షన్ అయితే, ఆపోజిట్ డైరెక్షన్ అయితే స్పీడ్లు సమ్ చేయాలి. ఇక్కడ సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి మనం ఆ టైం కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడితే చాలండి. ట్రాక్ లెంత్ 840 మీటర్సే కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అండి, అంటే 6తో డివైడ్ చేశారనుకోండి 140 seconds. ఆప్షన్ ఏ ఆన్సర్ అన్నమాట. ఆపోజిట్ అయితే ప్లస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్ పేస్ 100 rupees టు పీ. ఆర్ అనేవాడు పీకి 100 rupees పే చేస్తున్నాడు. 3 డినామినేషన్లు అండి, 5 rupees 2 rupees 1 rupee డినామినేషన్లో పే చేస్తున్నారు. టోటల్గా ఎన్ని కాయిన్స్ వచ్చాయి అంటే 40 coins 100 rupees మాట. అవి ఆ 3 డినామినేషన్లో ఉన్నాయి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ డినామినేషన్ 5 rupees. 5 rupees ఉన్నవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు అండి. అంటే 5 rupees డినామినేషన్లో ఎన్ని కాయిన్లు ఉన్నాయో చెప్పాలి. సో సపోజ్ ఇవి ఎక్స్, ఇవి వై, ఇవి జెడ్ అనుకుందాం. వాల్యూ అంటే ఏమవుతుంది 5x 2y + z. ఇది టోటల్ వాల్యూ 100 rupees. ఎందుకంటే ఇవి ఎక్స్ ఉన్నాయండి, ఒక్కొక్క వాల్యూ 5. ఇప్పుడు మీకు 10
500s ఉన్నాయంటే 5000 కదా. అలాగే ఇక్కడ మనకి 5 రూపీస్వి ఎక్స్ ఉన్నాయి అంటే 5x వాల్యూ, ఇవి వై ఉన్నాయి 2 రూపీస్వి 2y, 1 రూపీ జెడ్ ఉన్నాయి జెడ్, మొత్తం వాల్యూ 100 రూపీస్. తర్వాత టోటల్ కాయిన్స్ అంటే ఈ కాయిన్లు అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయని చెప్పాడు 40. చూడండి కాయిన్లు ఎన్ని కాయిన్లు మొత్తం ఉన్నాయంటే 40 కాయిన్స్ ఉన్నాయి. వాడు అడుగుతుంది ఏంటి 5 రూపీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎక్స్ కాలిక్యులేట్ చేయాలి మనం ఇప్పుడు. సో ఈ రెండింటిని మైనస్ చేయండి, మైనస్ చేస్తే ఈ సైన్లు మారుతాయండి. ఇది 4x, ఇది y ఉంటుంది, ఇవి క్యాన్సిల్ అయిపోద్దండి ఈక్వల్ టు 60. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఇది అడిగాడు, ఇంకెక్కడి నుంచి సాల్వ్ చేయాలో ఆప్షన్స్ వాడాలి. సో ఇక్కడ సపోజ్కి మీరు 16 వేసారనుకోండి ఎక్స్ ప్లేస్లో, అంటే 16 ఉన్నాయి అనుకుంటే 16 4 64, అది ఎలాగవుతుంది 60 కదా ఉంది 64 అవుతుంది అంటే 16 తప్పు. 16 తప్పు అయితే 17 తప్పే 18 తప్పే, ఎందుకంటే ఇంకా వాల్యూ పెరిగిపోద్ది కాబట్టి. ఇక్కడ 13 వేసారనుకోండి 13 4 52, అప్పుడు ఇది 8 అవ్వచ్చు. సో అందుకని మనకి ఇక్కడ ఏంటండి 13 కాయిన్స్ అంటే 2 రూపీ కాయిన్స్ అనేవి 8 అండి. సో ఆప్షన్ డి ఆన్సర్ అనమాట. సో మనం వెంటనే చెప్పొచ్చు అండి, ఎందుకంటే 16 వేస్తే 64 వచ్చింది, 60 రూపాయలు రావాల్సిన తర్వాత 60 రాకూడదు కదా మనకి, అందుకని 16 తప్పైంది కానీ మిగతావన్నీ తప్పే. ఇవి ఒకసారి చూడండి, ఇప్పుడు 5 రూపీ కాయిన్స్ ఎన్ని అయినట్లు మన దగ్గర 13 కాయిన్స్ ఉన్నాయి, మరి ఇవి 2 రూపీ కాయిన్స్ ఎన్ని 8 అంటే ఎన్ని అయ్యండి మొత్తం 21. అప్పుడు మిగతావన్నీ 1 రూపీ కాయిన్సే కదా, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు 19, ఎందుకంటే టోటల్గా 40 కాయిన్స్ ఉండాలి. చూడండి ఇది 52 రూపీస్, ఇది 2 8 16, ఇది 19. సో ఇక్కడ చూడండి 65 రూపీస్, 13 5 ఎంత అండి 65 రూపీస్ 16 19. ఇప్పుడు ఇవన్నీ కలిపారు అనుకోండి ఎంత అవుతుంది 15 + 5 20. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 100, చూడండి 100 రూపీస్ సరిపోయింది కదా. సో మనం ఆలోచించవలసింది ఏంటి, ఇక్కడ వెరిఫికేషన్ చేస్తాం కానీ అంతవరకు ఈ వెరిఫికేషన్ ఇది అంత అవసరం లేదండి, ఇక్కడే మీకు తెలిపోద్ది మాట. ఈ 3 కాదు కాబట్టి 13 ఆన్సర్. ఓకే నెక్స్ట్, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, ఇద్దరి మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. y% ఆఫ్ ది ఓటర్స్ డిడ్ నాట్ ఓట్, y% ఆఫ్ ది పీపుల్ ఓట్ వేయలేదు. 10% ఆఫ్ ది ఓట్స్ క్యాస్ట్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, ఎవరైతే ఓటు వేశారో అందులో 10% చెల్లవంట వేసిన ఓట్లలో. y% వేయలేదు, వేసిన వాళ్ళలో 10% చెల్లవు. while all the valid votes were cast in favor of either of the 2 candidates, ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ పడ్డాయో అది ఇద్దరు క్యాండిడేట్లకి పడ్డాయి అని చెప్తున్నాడు. ద క్యాండిడేట్ హూ గాట్ 59.35%, ఎవరికైతే 59.35% ఓట్స్ వచ్చాయో వ్యాలిడ్ ఓట్స్లో ఆడు గెలిచాడంట. క్యాస్ట్ వాజ్ డిక్లేర్డ్ ఎలెక్టెడ్ బై 2484 ఓట్స్, ఎవరికైతే 59.35% ఓట్స్ వచ్చాయో వాడు ఇన్ని ఓట్లతో గెలిచాడు అని చెప్తున్నాడు రెండో వాడి మీద. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్, అంటే మొత్తం ఓటర్లని అర్థం, 16,000 ఓట్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై. ఈ క్వశ్చన్ మాత్రం మీరు మళ్ళీ పాజ్ చేసి ఒకసారి ముందు మీరు ట్రై చేయండి, తర్వాతే నేను చెప్పింది వినండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ చేయడం రావాలి మనకి. చాలా మందికి ఈ ఓట్స్కి సంబంధించిన క్వశ్చన్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం బాగా వర్క్ చేస్తేనే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఓకే పాజ్ చేసి ముందు చేయండి, తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి నేను చెప్పిన సొల్యూషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ y% ఓటర్స్ ఓట్ వేయలేదు. సో ఇక్కడ మొత్తం ఓటర్స్ ఉన్నారు కాబట్టి మొత్తం ఓటర్స్ ఎంత అండి 16,000. సో y% వేయలేదు అంటే 100లో y తీసేయండి, అంటే ఎంత పర్సెంటేజ్ వేశారు 100 మైనస్ y% ఆఫ్ ది పీపుల్, పర్సెంటేజ్ కార్డ్ బై 100 వేయాలండి, అంటే 100 మైనస్ y% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఓట్ వేశారు. మళ్ళీ వేసిన వాళ్ళు వీళ్ళందరూ వేసిన వాళ్ళు అని అర్థం మాట. ఇందులో 10% ఏమన్నాడు డిక్లేర్డ్ ఇన్వాలిడ్, అంటే వేసిన వాళ్ళు 10% చెల్లవు, అంటే ఎన్ని పర్సెంటేజ్ చెల్లుతాయి వేసిన వాళ్ళు 90% చెల్లుతాయి. ఎప్పుడైనా 100 మైనస్ 10, ఎప్పుడైనా ఇలా రివర్స్ కేటగిరీలోనే వెళ్ళాలండి ఇలాంటి క్వశ్చన్స్కి. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఎలిజిబుల్ ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్లో గెలిచినోడికి 59.35% వచ్చింది, ఇది మెజారిటీ. మెజారిటీ అంటే అర్థం ఏంటి, గెలిచినోడికి ఓడినోడికి డిఫరెన్స్. మరి గెలిచినోడికి 59.375% వస్తే మరి ఓడిపోయినోడికి ఎంత వస్తుంది, ఇద్దరిది కలిపి 100 అవ్వాలన్నమాట ఎప్పుడైనా. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు మనకి 40.625 వస్తుందండి. ఆ రెండు కలిపితే మీకు ఎగ్జాక్ట్గా 100 వస్తుంది, ఎందుకంటే ఈ మొత్తం ఓట్లని 100% అనుకుంటే గెలిచినోడికి ఎంత వచ్చాయి ఓడిపోయినోడికి ఎంత వచ్చాయన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చూడాలి. చూసారనుకోండి 0 5, ఇక్కడ 13 - 6 7 8 తర్వాత 1 అండి, అంటే 18.75% వచ్చింది. అంటే ఈ వాల్యూలో 18.75% అండి, అంటే బై 100 వేయండి. అంటే ఇవన్నీ ఎలిజిబుల్ ఓట్స్. ఈ ఎలిజిబుల్ ఓట్స్లో 18.75% మీరు కాలిక్యులేట్ చేస్తే అవి డిఫరెన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటంటే ఇద్దరు ఓట్స్కి వచ్చిన డిఫరెన్స్, అందుకే నేను డిఫరెన్స్ పర్సెంటేజ్ వాడాను, ఎందుకంటే పర్టికులర్ పీపుల్ వాడలేదు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం వాల్యూ ఎంత అండి 2484. ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయవలసింది y అంట. సో వైని కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కాలిక్యులేషన్ బాగా చేయడం రావాలి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా వెంటనే చేయకూడదండి, మనం ఈజీగా ఉన్నవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మన టైం బట్టి అలాంటివి సాల్వ్ చేయాలి, అప్పుడే మనకి ఈజీగా అవుతుందండి. ఇప్పుడు 18.75 అన్నారు కదండి, దీన్ని ఏమని రాయొచ్చు అంటే దీనికి ఒక బై 100 పెట్టి వచ్చండి పాయింట్ తీసి, దీనికి ఆల్రెడీ ఒక 100 ఉంది, పైన 16,000 ఉంది, 100 మైనస్ y అని ఉందండి,
అలాగే ఇక్కడ చూడండి ఈ 100 వేయలేదు కదా, ఈ 100 ఇక్కడ ఉన్న 100 ఇంటూ 90/100 ఈక్వల్ టు 2484 అండి. ఓకే, ఇది మనకి ఉన్న వాల్యూ అండి. ఇప్పుడు ఇందులో మనం క్యాన్సిల్ చేసేటప్పుడు చూడండి ఈ 2 జీరోలు తీసాను, ఇక్కడ ఉన్న జీరో ఇక్కడ ఉన్న జీరో తీసాను, మళ్ళీ ఈ జీరో తీసాను. సో ఇక్కడ ఎంతవరకు అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 4s, దీన్ని 4తో డివైడ్ చేద్దాం. పైన చేసుకోవచ్చు కదా, 4 6 24, 4 2 4 1s. మళ్ళీ ఇది 9తో డివైడ్ అయిపోద్దండి. 9 6 54, 9 9 81 అంటే అక్కడ 69 మిగిలిందండి. సో ఇక్కడ మరలా రిమైనింగ్ చూడండి, ఈ నెంబరు 25 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. ఈ నెంబరు 25 7s 175 మాట, తర్వాత 25 5s, ఇది 25 4s, ఈ 4 తీసేయండి. మరలా 25 టేబుల్ 25 3s 25 4s. నెక్స్ట్ అండి ఈ 3తో దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు పైన ఉన్న నెంబర్ని. 3 2s 3 3s అంటే 23, అంటే 100 - y ఈక్వల్ టు 23 × 4 అండి 92. సో ఇప్పుడు మనకి y కావాలి, ఎంత వచ్చిందండి 8. మీ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎంత స్పీడ్గా చేయగలరు అనేది. టేబుల్స్ పెద్ద పెద్ద టేబుల్స్ వాడి చేయడం రావాలి. ఆప్షన్ సి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, మోహన్ బారోస్ ఏ సమ్ ఆఫ్ 4,22,092 at the rate of 20% per annum simple interest. At the end of the first year he repays 21,679 towards return of the principal amount borrowed. ఈ క్వశ్చన్ పెద్దది ఉంది కదా, జాగ్రత్తగా చదివి చేయాలంటే ఇది కూడా టైం కిల్లింగ్ వచ్చినాయి, ఇది కూడా ముందు చేయకూడదు, ఇది టైం కిల్లింగ్ వచ్చినాయి. కాబట్టి వీలుంటే ఒకసారి పాజ్ చేసి మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేశాక మళ్ళీ చూడండి ఎంత టైం పట్టిందో చూడండి. ముందు ఆన్సర్ వచ్చిందా లేదా కాదు, మీరు ఎంత టైం దీనికి వాడారు అది ఇంపార్టెంట్. సో ఇది కూడా ఏంటంటే మనం లాస్ట్లో టైం మిగిలితే చేసే క్వశ్చన్సే. సో ఇంత అమౌంట్ని వీడు ఏం చెప్తున్నాడంటే ఈ అమౌంట్ని ఫస్ట్ ఇయర్ ఎండింగ్లోనంట, ఎండ్ అయిపోయిన తర్వాత వాడి ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గించాడంట. ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు తీసుకుంటాడో అందులో తగ్గించాడంట. వీడు తీసుకున్న అప్పుకి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇఫ్ మోహన్ క్లియర్స్ ఆల్ పెండింగ్ డ్యూస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ ఎండింగ్లో మొత్తం ఇంకా ఈ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇది ఒకటే పే చేశాడు, అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉండిపోయింది, మళ్ళీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ రిమైనింగ్ పేమెంట్ మొత్తం మీద సెకండ్ ఇయర్లో మొత్తం పే చేశాడంటే ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్ దట్ అకర్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. హౌ మచ్ డస్ హీ పే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఎండింగ్లో అతను ఎంత పే చేశాడు, ఇది మనకి కావాల్సిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 20% అండి. 20% అంటే 20/100, సో బై 5 వేయండి. సో మీరు బై 5 వేసారనుకోండి ఆ 20% వాల్యూ వస్తుందండి. సో ఇక్కడ మనం చూడండి 5 8 40 అంటే ఎంత ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎందుకంటే దీని మీద 20% కట్టాలి. 5 8 40, తర్వాత 22 కదా, 5 4s 20, మరలా 5 4s 20, నెక్స్ట్ అండి 5 1s 5 42, 5 8s తర్వాత 5 4s. ఇది ఫస్ట్ ఇయర్ వాడు పే చేయవలసినటువంటి ఇంట్రెస్ట్. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అమౌంట్ కదా, ఇందులోని ఈ ప్రిన్సిపల్ అమౌంట్ 4,22,092లోని ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ నుంచి ఎంత తగ్గించాడండి 21,000. సో 21,679 అండి. సో 21,679ని తగ్గించాడు అంటే ఆ అమౌంట్ని ప్రిన్సిపల్లో తగ్గించారు. సో మీకు అక్కడ 21,679 తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూడండి ఒకసారి 21,679 అండి, అక్కడ తప్పు పడ్డుంది చూడండి. 12 - 9 అంటే ఎంత అవుతుందండి 3. అలాగే నెక్స్ట్ ఏంటి ఇక్కడ 8 మిగులుతుంది, 8 - 7 అంటే 1. అలాగే 10 - 6 అంటే 4. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది, 0 0 ఇది ఇంకా మిగిలిన అమౌంట్ మాట. అంటే మీరు ఇక్కడ అమౌంట్ ఏదైతే ఇది సమ్ అండి, ఇందులో ఇంత అమౌంట్ని ప్రిన్సిపల్లో తగ్గించి ఇది రాసాం 400,413 మిగిలింది ఇంకా అమౌంట్. మరి దీని మీద అంటే ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ తగ్గింది కదా, మరి సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ దేనికి కడతారు, దీనికి మాత్రమే కట్టాలి, అంతేగాని మనం క్లియర్ చేసిన దానికి కట్టం కదా. సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి 400,413 ఉంది కదా, దీనికి 20% అంటే మళ్ళీ బై 5 చేయండి. సో ఇక్కడ మీరు కట్టే ఇంట్రెస్ట్ దీని కింద వేసేద్దామండి. 5 8s 40, తర్వాత 0, మరలా 0 వేయాలండి. 5 8s 40, తర్వాత నెక్స్ట్ అండి 5 2s 10, తర్వాత 5 6. చూడండి ఇవి రెండు ఇంట్రెస్ట్లు, ఇది ఫస్ట్ ఇయర్ కట్టే ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ కంటే ఇంట్రెస్ట్. సో ఈ రెండు ఇంట్రెస్ట్లతో పాటు మరి ఈ ప్రిన్సిపల్ కూడా కట్టాలి కదా సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి, ఆ మిగిలిన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కట్టాలి. సో అది కూడా వేయాలండి. సో 400,413.0 ఎందుకంటే వీటికంటే మీకు ప్రెజెన్స్ అనేది సరిగ్గా లేదా అంటే అక్కడ తప్పు పడిపోద్దండి. చూడండి ఇక్కడ ఇందాక రాసేటప్పుడు 0 రాస్తాం, పొరపాటున అలా రాస్తాం అనుకోండి, మళ్ళీ రెండోసారి చేసేయాలి జాగ్రత్తగా సమ్ని. సో 6 + 4 అంటే ఎంత అండి 10, 1 ఇక్కడ రాయండి. సో 10 14 చివరిలో 4 వచ్చింది కదా, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఆప్షన్ డి ఆన్సర్ అండి. సో ఎందుకంటే చివరిలో 4 ఉన్న ఆప్షన్ ఎక్కడ లేదు, సో అది ఒకటే ఆప్షన్ మాట. సో ఒకసారి చేసేద్దాంలేండి. సో 14 కదండి 10 ఇక్కడ రాయండి. ఇది మీరు యాడ్ చేశారనుకోండి మీకు 8 + 3 11 వస్తుంది 1, అలాగే ఇది 9, ఇది 4, ఇది 16, చూడండి 5 6
4914 ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చేసింది. ఇది టైం టేకన్ క్వశ్చన్స్, చాలా జాగ్రత్తగా ప్రెజెన్స్తో చేయవలసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చాలా సింపుల్గా వచ్చినండి. అంత కష్టమైన తర్వాత చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. a² - b² అంటే a - b ఇంటూ a+b. సో కింద x+3. మరి ఇది చేయకపోతే ఇంకా ఎగ్జామ్కి వెళ్ళడం అనవసరం అండి. మీరు x-3 ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ రాజేష్ ఇన్ హిస్ ప్రింటింగ్ ప్రెస్ గాట్ అన్ ఆర్డర్ టు ప్రింట్ సమ్ బుక్స్. వాడికి ప్రింట్కి కొన్ని బుక్స్ వచ్చాయంటే అవుట్ ఆఫ్ విచ్ హీ కంప్లీటెడ్ 17/27 ఆఫ్ ది ఆర్డర్. వాడికి ఎంత ఆర్డర్ వచ్చిందో అందులో 17/27 ఆర్డర్ కంప్లీట్ చేయడానికి 34 డేస్ పట్టిందంట. ఇన్ హౌ మెనీ డేస్ డిడ్ హీ కంప్లీట్ ద ఎంటైర్ ఆర్డర్ ఆఫ్ ప్రింటింగ్? మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 17/27 అంటే టోటల్ వర్క్ 1 యూనిట్ అనుకున్నాడని అర్థం అండి. ఇంతవరకు 34 డేస్ అంటే 1 యూనిట్కి ఎంత అంటే దీన్ని అటు పట్టుకెళ్ళిపోవడమేనండి. సో దీన్ని కిందకి తీసుకెళ్ళాం అనుకోండి 27 పైకి వెళ్తుంది, 17 కిందకు వస్తుంది. 17 2 అంటే మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అండి? 54 డేస్. యూనిటరీ మెథడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ చేసేయచ్చు. ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ గ్రోసర్ ప్రొఫెసెస్ టు సెల్ రైస్ ఎట్ ది కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ ఎ ఫేక్ వెయిట్ ఆఫ్ 870 grams ఫర్ 1 kg. అంటే ఒక కేజీకి బదులు కేజీ అనే చెప్తున్నాడు, 870 గ్రాములే ఇస్తున్నాడు, కొన్న రేటుకి అమ్మేస్తున్నాడు. అంటే కొన్న రేటుకి అమ్ముతున్నాడు కానీ వెయిట్ తక్కువ వేస్తున్నాడు. మరి ప్రాఫిటే కదా అడికి వస్తుంది. ప్రాఫిట్ ఎంత? ఆడు ఎంత వెయిట్ తగ్గించాడు అది ప్రాఫిట్ అండి. 130 ఆడు ప్రాఫిట్. కానీ వాడు కస్టమర్కి ఇస్తుంది ఇదే కాబట్టి ఆడికి పడే ఖర్చు 870 × 100. ఎప్పుడైనా మీకు ఆ డిఫరెన్స్ పైన వేయాలి, కస్టమర్కి ఎంత వెళ్తుందో అదే కాస్ట్ ప్రైస్ అవుతుంది, కిందనే వేయాలి. సో ఇప్పుడు జీరోలు తీసేయండి. ఇప్పుడు 1300ని 87తో డివైడ్ చేయాలి. 87 వన్స్ అండి, 2s ఖచ్చితంగా ఎక్కువైపోద్దండి. 3 12 - అంటే 4 0. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని టైమ్స్ వేయాలి? ఇప్పుడు 5 టైమ్స్ వేసాం అనుకోండి ఏమవుతుంది? 5 7 35 5 అవుతుంది. అంటే 435 ఎక్కువైపోతుందండి. అంటే 4s వేయాలి ఖచ్చితంగా, 5s వేయకూడదు, 4s వేయాలి. మరి 4 ఉన్న ఆప్షన్ ఒకటే కదా ఉంది, ఆప్షన్ బి ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సమ్మలకు కూడా ఇంకా ఆలోచించకూడదండి. నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ టేబుల్ సో ద మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అండి. అన్ని 100 మార్క్స్ కండి, అన్ని 100 అని అంట. మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అండి. మ్యాథ్స్ 100కి, ఫిజిక్స్ 100కి, కెమిస్ట్రీ 100కి, ఇంగ్లీష్ 100కి, ఫిజికల్ సైన్స్ 100కి. మొత్తం ఎన్ని సబ్జెక్టులు అంటే 5 సబ్జెక్టులు. అబ్టైన్డ్ బై 5 స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో 5 సబ్జెక్ట్స్లో వచ్చింది. వాడు ఏమడుతున్నాడు? హూ అబ్టైన్డ్ 79% మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్స్ టేకెన్ టుగెదర్. ఎవరికి 79% వచ్చింది వీళ్ళందరిలోని? ఆడిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అందరికీ పర్సంటేజ్ కట్టాలి. సో జనరల్గా అండి ఈ మార్కులు ఏవో కలుపుతాం, ఆ మార్కులు పైన వస్తాయండి మనకి. అవి ఏవైతే టోటల్ వచ్చిందో అది పైన వస్తుంది. ఓకే, కిందని టోటల్ 500 వేయాలి 5. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 కదా, 0. అంటే ఏం చేయాలి? టోటల్ని 5తో డివైడ్ చేయాలి. అంటే యావరేజ్ కట్టమంటున్నాడు. ప్రతిదానికి యావరేజ్ కడితే చాలండి. మీరు యావరేజ్ కడితే 79 దేనికి వచ్చిందో అదే ఆన్సర్. మీరు ఎప్పుడైనా ఇది జనరలైజ్ చేసుకోవడం రావాలి, అంతేకాని ప్రతిదానికి పర్సంటేజ్లు కట్టడం కాదు. సో ఇలా చేసాం అనుకోండి, వాడికి వచ్చిన మార్కులు బై మ్యాక్సిమం మార్క్స్ ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. 100 తీస్తే బై 5 అంటే యావరేజే కదా. సో నేను ఈ నెంబర్లకి ముందు తరుణ్కి యావరేజ్ ఒకటి కట్టుకుంటూ వెళ్దాం, ఎక్కడ 79 వస్తే అక్కడ ఆపేద్దాం. సో ముందు తరుణ్కి కడతానండి. తరుణ్కి నేను యావరేజ్ ఎలా కడతాను? ఇవన్నీ కలపట్లేదు. నా లాజిక్ ఏంటంటే ఈ అన్నింటిలోని కొంచెం యావరేజ్గా కనిపించింది ఏదో ఒక నెంబర్ తీసుకోండి. 75ని మీన్ కింద తీసుకుంటున్నాను అనమాట. దీన్ని ఎజ్యూమ్డ్ మీన్ అంటారండి. 75ని అది తీసుకొని 75కి 65కి ఇది ఎజ్యూమ్డ్ మీన్. డిఫరెన్స్ అంటే ఇది ఎంత తక్కువ ఉంది? 10 తక్కువ ఉంది కదండి, ఆ 10 వేయండి. ఇది ఎజ్యూమ్డ్ మీన్. నాకు 10 తక్కువ కాబట్టి వేసాను. ఇక్కడ ఇది 5 ఎక్కువ అండి, +5 వేయండి. ఇది 75కి 0 ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ తీసుకున్నాం కాబట్టి. ఇది 75తో చూస్తే 10 ఎక్కువ ఉందండి. ఇది 75తో చూస్తే 15 ఎక్కువ ఉంది. దీనికి మీరు మీన్ కట్టండి. ఎప్పుడైనా దానికే మీన్ కాలిక్యులేట్ చేయండి. సో దీనికి మీన్ కడితే -10 +10 క్యాన్సిల్ అయిపోద్ది. 15 5 కలిపితే 20 కదా. 20/5 అంటే ఎంత అండి? 20/5 అంటే 4. ఈ 4ని మన ఎజ్యూమ్డ్ మీన్కి కలిపేయండి. 79 అంటే తరుణికే 79% వచ్చిందండి. ఇలా కట్టాలి ఎప్పుడు మీను, అంతేగాని అన్నీ కలిపేసి బై చేయకూడదండి. ఈ చిన్న నెంబర్లు ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు కూడా ఇస్తారు. సో మనకేంటంటే సో తరుణ్ అండి, ఆప్షన్ డి ఉంది, కిందకి వెళ్ళిపోయింది. మనకు ఆప్షన్ డి ఆన్సర్ అన్నమాట. తరుణ్ అనే పర్సన్కి 79% ఎగ్జాక్ట్గా వచ్చింది. ఓకే, సో మీరేంటంటే ఎవరైతే కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యి ఈ సిరీస్ మీరు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది సపరేట్గా చెప్తూ ఉంటాను. మీరు పేపర్ మొత్తాన్ని కానీ ముందు పాజ్ చేయండి, కొంతసేపు పాజ్ చేసి ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత నేను చెప్పిన సొల్యూషన్ చూడండి. ఓకే, సో మీరు కానీ ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, 25లో 20 ఈజీగా ఉంటాయి. 20 ముందు మన టార్గెట్, తర్వాత మిగతా 5. ఏదైనా ఎప్పుడైనా మీరు అలాగ ఆలోచించిన రోజే ఎగ్జామ్ని బాగా రాయగలరు, మంచి స్కోర్ తెచ్చుకోగలరు. ఆల్ ది బెస్ట్.